హాయ్ అండి. ఈరోజు నేను గోధుమ పిండి బెల్లం దోశ చేశానండి. మా ఇంట్లో ఏ టిఫిన్స్ పిండిలు అవైలబుల్గా లేనప్పుడు ఇలా ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకుని టిఫిన్ అండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఒక గ్లాస్ గోధుమ పిండి, అదే గ్లాస్తో బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం కరిగించుకుని పోసుకున్నాను. దీనిలో 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, కొంచెం సాల్ట్, ఒక ఇలాచీ కూడా వేసేసుకుని కలిపేసేసుకోవాలండి. మనకి దోశ బ్యాటర్ లాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసేసుకుని, మనకి దోశ పలచగా రాదండి, కొంచెం మందంగానే వస్తుంది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలండి. మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. నార్మల్ దోశలాగానే స్మూత్గా ఉంటాయి. చల్లారినా బాగుంటాయి, వేడి మీద కూడా బాగుంటాయండి. ఇలా పెనం నుంచి సపరేట్ అయినప్పుడు మనం రెండు వైపులా ఆయిల్ వేసుకుని దోశ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చేసుకోవడమేనండి. ఎక్కువగా అయితే బెల్లం వేసాం కాబట్టి మాడిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయడమేనండి. ఎంతో ఈజీ అయిన టేస్టీగా బెల్లం దోశ రెడీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.